హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ చాలా రీజన్స్ ఉండొచ్చు. బిహేవియర్ చేంజెస్ కానీ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇలాంటి చాలా రీజన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఎలాంటి సర్జరీ లేకుండా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అదే ప్రాణ పెయిన్ క్లినిక్. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 1000+ రివ్యూస్ తోటి 4.9 రేటింగ్ తోటి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి ఈ బ్యాక్ పెయిన్కి నెక్ పెయిన్కి అసలు కాజెస్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు, అసలు పర్మనెంట్ క్యూర్ ఉంటుందా, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు రాజ్ ఉన్నారు, ద మెడికల్ ఎక్సైజ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ప్రాణ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాజ్, హౌ ఆర్ యూ డూయింగ్? Hi ma'am, I'm good. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అసలు టు బిగిన్ విత్ అంటే లైక్ మా ఫ్యామిలీలో ఒక పర్టికులర్ అంటే మాకు తెలిసిన వాళ్ళ కేసు నుంచి చెప్తాను. మా అత్తగారు ఉన్నారు, తనకి చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉండే. ఏమైంది అని హాస్పిటల్ తీసుకెళ్తే సయాటికా అన్నారు. అప్పటి నుంచి ఒక 2 years అవుతుంది అనుకుంటే ఇంకా క్యూర్ దొరకట్లేదు మాకు. లైక్ ఏమవుతుంది, చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాం బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ. వాట్స్ హ్యాపెనింగ్? మేడం ఇక్కడ మీకు ఇంజురీస్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎక్యూట్ అంటే కింద పడడం, గుద్దుకోవడం, తగలడం, యాక్సిడెంట్లు అవ్వడాలు, పేషెంట్ ఆటోమేటిక్గా ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళేదో మందులు తీసుకుంటూ ఉంటారు. రెండోది క్రానిక్ అంటే 3 వారాలు దాటి నొప్పి వస్తుంటే సాధారణంగా మెడ నుంచి భుజాల వైపు, మోచే వైపు, మణికట్టు వైపు అంటే రిస్ట్ మీకు ఎల్బో దగ్గరికి పెయిన్ రావడం, జాయింట్స్ పెయిన్స్ జాయింట్ లాగా కంటే కూడా తిమ్మిర్లు, గుంజినట్టు, Okay. లాగడాలు, నొప్పి, మంట ఉంటాయి. సో మెడ దగ్గర నుంచి ఇలా రేడియేట్ ఒక చేయి కానీ 2 చేతులు కానీ వీళ్ళకి కొంత కళ్ళు తిరగడం లాంటివి కూడా అవుతుంటాయి. రెండోది నడుం దగ్గర డిస్కులు బల్జ్ అయ్యి తుంటి వైపు, తొడల వైపు, పాదాల వైపు, పిక్కల వైపు ఒక కాలు లేకపోతే 2 కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో అయితే డాక్టర్ అనే వాళ్ళు చాక్లెట్ అయితే ఎవరు పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ ఇవ్వాలి, లేకపోతే ఫిజియోథెరపీ అడ్వైస్ అనేది స్టాండర్డ్ అన్నమాట. సో అట్లాగా వీళ్ళు ట్రై చేసి ఇక్కడ ఒకళ్ళు పైన రాస్తుంటారు, పూస్తుంటారు, మసాజ్లు, కర్పూర తైలాలు, ఆయుర్వేదాలు, హోమియోపతిలు అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. అన్ని టెంపరీ ఉపశమనాలు ఇస్తున్నప్పుడు ఇంకా ఎక్కడ తగ్గకపోతే ఇక్కడ ఇంటర్వెన్షన్ చేస్తారు మేడం. సో అట్లా ఇక్కడ దాకా వస్తారు. అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ కానీ ఎక్కడి నుంచి పెయిన్స్ రావడానికి అసలు రూట్ కాజ్ ఏంటి, అంటే ఎందుకు వస్తుంది? మాకు 90% ఆఫ్ ద ఫోన్ కాల్స్ అన్ని కూడా వీళ్ళకి ఆల్రెడీ ఎంఆర్ఐ ఉంటాయి మేడం. వీళ్ళకి సాధారణంగా ఎంఆర్ఐ చూసుకున్నా కూడా డిస్క్ బల్జ్ ఉంటుంది. అయితే C3, C4, C5, C6, C7 అయినా లేకపోతే L3, L4, L5, S1 అయినా ఇలా వెన్నుపూసలో డిస్కులు అనేవి బల్జ్ అవుతాయి మేడం. అండ్ ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అని ఇవన్నీ టిపికల్గా ఎంఆర్ఐలో చెప్పేస్తారు వీళ్ళు. చిన్న బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మా దాకా ఫోన్ కాల్ రాదు. ఇవన్నీ వస్తున్నాయంటే అయితే యాక్సిడెంట్లు, పడ్డాలైనా అవుతాయి, కాన్స్టెంట్గా కూర్చోడాలు, లేకపోతే ఒబెసిటీ వల్ల బరువు ఎక్కువైనా కూడా జాయింట్ స్ట్రక్చర్స్ దెబ్బతిన్నా, లేకపోతే పోస్టల్ ప్రాబ్లమ్ సరిగ్గా కూర్చొని పడుకోకపోయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ వచ్చేవన్నీ డిస్క్ బల్జ్ అని వాళ్ళకి ఎంఆర్ఐలో ఉంటుంది మేడం. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వెన్నుపూసలో మెడ దగ్గర కానీ నడుం దగ్గర కానీ డిస్క్ అనేది 1 millimeter జరిగితే ప్రతి మనిషికి కూడా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అన్ని నరాల ద్వారా వెళ్తాయి. ఆ నరాలన్నీ మీ స్పైన్ నుంచి వెళ్తాయి, అంటే వెన్నుపూస ద్వారా వెళ్తూ ఉంటాయి అనమాట. ఈ డిస్క్ బయటకు వస్తే ఆ నరాలు ఇరిటేట్ చేస్తుంటే లోపలంతా వాపు ఉంటుంది మేడం, అంటే ఇన్ఫ్లమేషన్, బల్జ్ ఉంటుంది. మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏం చేసినా కూడా మీరు తోసినా, రుద్దినా, రాసినా, పూసినా కూడా డిస్క్ అయితే లోపలికి వెళ్ళదు. అది ఇంకొక మిల్లీమీటర్ బయటకు వెళ్తుంటే ఈ సింటమ్స్ ఒక రేంజ్ లో పైకి వెళ్తాయి మేడం. ఎంఆర్ఐలో కూడా చాలా మంది వీళ్ళు కెనల్ డయామీటర్స్ మెన్షన్ చేయరు. ఈ స్పైనల్ కెనల్ కి ఒక డయామీటర్ ఉంటుంది అనమాట. ఈ బయటకు వచ్చిన డిస్క్ వస్తే ఈ కెనల్ డయామీటర్ తగ్గుతుంది. ఇది 15 to 25 ఉంటుంది మేడం. అండ్ మా దాకా ఫోన్ వస్తే 10 కంటే కిందకున్నప్పుడే ఫోన్ చేస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ అంటే ఏం చేయాలి ఆలోచించట్లేదు. అంటే లైక్ ఇట్స్ పెయిన్ కంపల్సరీ. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం. ఒకటి కప్పిపుచ్చుకోవడం, 2 తగ్గించుకోవడం. కప్పిపుచ్చుకోవడం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా గాబా పెంటిన్లు, ప్రెగాబలిన్ టాబ్లెట్లు ఇవే ఇస్తూ ఉంటారు. సో అట్లాగా కప్పిపుచ్చుకొని బ్రెయిన్ కి తెలియకుండా చేస్తూ ఉంటుంది అనమాట. ఈ డిస్క్ ఇంకొక మిల్లీమీటర్ వస్తుంది, చాలా బయటకు వస్తుంది, ఇబ్బంది పడుతుంటారు అనమాట. అండ్ లేకపోతే ఫిజియోథెరపీలు టెంపరీగా కొంతమంది ఇలా అన్నా కూడా సౌండ్ వస్తుంది మేడం. అంటే వీళ్ళకి టెంపరీగా హాయ్ వస్తుంది అన్నమాట, ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అట్లాగా సూది గుచ్చిన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హాయ్ వస్తుంది, రిలాక్సేషన్. ఒకళ్ళు ఇంకా వెన్నుపూసను పట్టుకొని తిప్పేస్తూ ఉంటారు, టక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో పడి, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూసి ఇట్లా తిప్పి ఇట్లా మసాజ్లు అంటారు, ఏమంటారు అది. అంటే ఎవరి బిజినెస్ మోడల్ వాళ్ళకు ఉంటుంది మేడం. అన్ఫార్చునేట్ అంటే ఇప్పుడు మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా కూడా గ్రహాల ప్రకారం ఎందుకు మీకు డిస్క్ బల్జ్లు అయ్యాయి, ఏ హోమాలు చేయాలో చెప్తారు, కానీ నాకు తెలియదని చెప్పరు. అట్లాగా పేషెంట్ ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్, హోమియోపతి కాకపోతే ఆయుర్వేదం, అది కాకపోతే రాయడాలు. కొంతమంది కేరళనే వెళ్తారు, ఆథెంటిక్ కేరళ వైద్యం చేయించుకుందాం. మీరు ఎంత రాసినా పూసినా కూడా ఈ డిస్క్ లోపలికి వెళ్ళేంత వరకు
బయటకి ఒక మిల్లీమీటర్ సెంటీమీటర్ అనేది ఇంత ఉంటుంది. మిల్లీమీటర్ బయటకు వస్తే ఇంకా తిమ్మిర్లు మొదలవ్వడాలు, పక్షవాతాలు రావడాలు, తెలియకుండా యూరిన్ మోషన్‌కి వెళ్ళిపోవడాలు లాంటివైనప్పుడు సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తున్నారు మేడం. అట్లా కాకుండా ఏమాత్రమైనా కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా మీ వెన్నుపూస మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ జనాలు ఛాన్స్ తీసుకుంటారు మేడం. అండ్ మాకు 2015, 2016లో ఎంఆర్ఐలు పంపిస్తారు. అప్పటివి అంటే అప్పుడు అప్పటివి. యాక్సిడెంట్ అయినా ఏమన్నా ప్రాబ్లం వచ్చానా? వీళ్ళందరికీ అప్పటికే డిస్క్ బల్జులు ఉంటాయి. Hmm. వీళ్ళకి ప్రాబ్లం తెలుసు. కానీ వాళ్ళకి అంత ఇన్సెంటివ్ దొరకదు. ఇప్పుడు ఇంత హడావిడిగా ఏదో హాస్పిటల్‌కి వెళ్ళడాలు, డాక్టర్ చూపించుకోవడాలు, ఏదో చేయించుకోవడం అంత అవసరం కనపడదు. అలా అశ్రద్ధ చేసుకొని ఆ స్పైనల్ కెనాల్ డయామీటర్ 10 కంటే తక్కువ ఉంటే ఫోన్ కాల్ వస్తుంది. 6 కంటే తక్కువ ఉంటే మేము హై రిస్క్ కేసెస్ అంటాం. అంటే పొటెన్షియల్ టు సర్జికల్ కేసెస్ అవుతూ ఉంటాయి. సర్జరీ అన్నప్పుడు మాత్రమే నాన్ సర్జికల్‌గా ఎలా ఉందో చూసుకొని ఇక్కడ ఇంటర్వెన్షన్స్‌కి వస్తున్నారు. కానీ ఏమాత్రం కొంచెం బాగున్నప్పుడు చేయించుకుంటే నడుచుకుంటూ వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా మేడం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందన్నమాట. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అంటే లైక్ ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే ముందే డయాగ్నోస్ చేసి అనలైజ్ చేసి ట్రీట్మెంట్కి వెళ్ళడం ఇస్ కంపల్సరీ అండి. ఇట్స్ ఎసెన్షియల్. అది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే మీరు ఎంఆర్ఐ చేయించుకుంటే ఎంఆర్ఐకి ఎమోషన్స్ ఉండవు. మీరెళ్ళినా నేనెళ్ళినా పక్కని తీసేస్తారు. ఫిల్మ్ కొట్టి పంపించేస్తుంది. అంతేకాని అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా ఏదో బ్యాక్ పెయిన్ కదని అశ్రద్ధ చేసుకుంటే ఇంకా రాయడాలు, పొయ్యడాలు, ఎక్సర్సైజులు, ఆసనాలు 100 రకాలు ఉంటాయన్నమాట. అలా అశ్రద్ధ చేసుకొని వీళ్ళందరూ సర్జికల్ క్యాండిడేట్స్ అవుతారు మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు స్పైన్ సర్జరీస్ అనేవి హార్ట్ స్ట్రోకులు లేకపోతే యాక్సిడెంట్ కేసులు కాదు. అర్జెంట్‌గా ఎమర్జెన్సీ రూమ్‌లో పెట్టి స్పైన్ కోయించుకునేంత అవసరం వస్తుందంటే వీళ్ళు అశ్రద్ధ చేశాక తిమ్మిర్లు మొదలయ్యి పక్షవాతాలు వచ్చినప్పుడు అప్పుడు స్పైన్ కోసేస్తారు లిటరల్‌గా. మొత్తం అంతే. అంటే మాకు యంగ్ పేషెంట్స్ వస్తారు మేడం. 18 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఈ 25లు, 35లు, 45లు యంగ్ పేషెంట్స్ వస్తున్నారు. వీళ్ళందరూ క్లాసిక్ కేసెస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అశ్రద్ధ చేసుకొని చివరిదాకా తీసుకెళ్ళి చచ్చి నొప్పులు పడక తప్పదు. డబ్బులు పాడవుతాయి, ఆరోగ్యం పాడవుతుంది, టైము పాడవుతుంది. సో అట్లా మా దగ్గర లాస్ట్‌లో వస్తున్నారు మేడం. అప్పటి వరకు ఆలోచించకుండా అసలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వెళ్ళాల్సిందే అనిపిస్తది. సో ఈ దాంట్లో మేజర్‌గా బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ రావడానికి డయాగ్నోసిస్ ఎట్లా స్టార్ట్ అవుతది? అంటే లైక్ ఫస్ట్ మీ దగ్గరికి రాంగానే. మేడం క్రానిక్ అవుతోందనుకోండి మేడం, సింపుల్ థింగ్స్. ఇప్పుడు మెడ దగ్గర నుంచి చేతి వైపు, భుజాల వైపు, మోచేయి వైపు, మణికట్టు వైపు పెయిన్ వస్తుందనుకోండి. తిమ్మిర్లు, గుంజినట్టు, లాగడాలు ఉంటే అది క్లాసిక్ కేసెస్ ఆఫ్ డిస్క్ బల్జ్ అయితేనే వస్తుంటుంది. అలాగే నడుం దగ్గర నుంచి మొదలెట్టి తుంటి నుంచి, హిప్స్ నుంచి థైస్ అంటే పిక్కలు, తొడలు రేడియేట్ అవుతూ పెయిన్ వస్తుందనుకోండి. ఇవన్నీ క్లాసిక్ కేసెస్ ఆఫ్ సయాటికా. అంటే మీకు డిస్క్ బల్జ్‌లోనే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎంఆర్ఐకెళ్తే గంటలో మీ ప్రాబ్లమ్ ఏంటో రేడియాలజిస్ట్ రాసి ఇచ్చేస్తారు కదా మేడం. సో గెస్ వర్క్ కంటే కూడా ఎవిడెన్స్ బేస్డ్ వెళ్ళడం బెటర్ అనమాట. మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. అండ్ పాత ఎంఆర్ఐ అనుకోండి మేము కొత్తగా తీయమని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ చేయించుకునే ఉద్దేశం ఉంటేనే మేము ఎంఆర్ఐ తీయించుకోమంటాం మేడం. అది చూసినా గాబాపెంటిన్, ప్రగాబల్ని ఇచ్చే కాడికి, అది చూడకపోయినా ఇచ్చే కాడికి మీరు మెడికల్ షాప్‌లో ₹3 పెట్టి కొంటే ఎంతో, ఎంఆర్ఐ తీసుకున్న కన్సల్టేషన్ తర్వాత అయినా కూడా అంట్లే ఉంటది. అదే ఉంటుంది. సో అందుకని ఇక్కడికి వచ్చే వాళ్ళకి మేము డయాగ్నోసిస్ అంతా ఫోన్‌లో చేసేస్తాం మేడం. సో వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ అన్ని మాకు ఫోన్‌లో పంపిస్తే ట్రీట్మెంట్ మాత్రమే ఇంత దూరం వస్తారు మేడం. ఓకే. సో ఫోన్ ద్వారానే ఏ సర్వీస్ ఉందో అంటే లైక్ ఫస్ట్ ఫోన్ కాల్ అంటే ఏ ట్రీట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు, ప్రాబ్లమ్ గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటది? అంటే అసలు లోపలికి వచ్చి చూడంగానే చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. లైక్ అసలు కిందకెళ్తే మాత్రం ఫ్లోర్ అంతా ఉన్నారు. సో అంత సక్సెస్ అట్లా ఎట్లా వచ్చింది? డే బిగినింగ్ నుంచి అంటే ఫ్రమ్ ద ఫోన్ కాల్. మేడం ఇక్కడ మాకు ఐయామ్ టాకింగ్ టు యూ విత్ యాంబిషన్. అంటే నాకు ఇంట్లో ఒక నాన్న ఉంటాడు. ఇక్కడ మాకు ఓపీ లేదు. అంటే ఇండియాలో ఫస్ట్ టైమ్ అక్కడ ఓపీ లేదు. అంటే పేషెంట్ ఇంత దూరం రావడం, సార్ నాకు నడుము నొప్పి అంటే కూర్చొని ఎంఆర్ఐలు రాయడం, మళ్ళీ తాంబూలాలు ఇచ్చినట్టు ఏదో మందులు ఇవ్వడం, అది పనికిరాదని పేరు మేము తెచ్చుకోం మేడం. ఎందుకంటే ఇక్కడికి ఫోన్ చేసే వాళ్ళు మాకు అత్తాపూర్లో దగ్గర నుంచి ఎవరూ చేయరు మేడం. ఒకళ్ళు బెంగుళూరులు, ఒరిస్సాలు, విజయనగరాల నుంచి బయలుదేరాలంటే అక్కడ నుంచి ఫోన్లు వస్తాయి. మా క్లినిక్‌కి రోజుకి 1400 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం. ఓ మై 14 గాడ్. యాహ్! వీళ్ళెవరు చిన్న బ్యాక్ పెయిన్‌కి ఫోన్ చేయరు. వీళ్ళందరికీ క్రానిక్ అక్కడ అన్నీ ట్రై చేసేసి ఏమీ తగ్గకపోతేనే ఇంత దూరం వాళ్ళకి ఆశతో ఫోన్ చేస్తారు మేడం. సో వాళ్ళు ఎంఆర్ఐ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటి? సొల్యూషన్ ఏంటి? ఎంత అవుతుంది? ఎంత టైంలో వెళ్తారో చెప్తే వాళ్ళకి సర్ప్రైజ్ ఉండదు. ఎవరి టైంకి వాళ్ళు వచ్చి చేయించుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎంఆర్ఐలో ప్రాబ్లమ్ ఏంటో తెలుసు. ఇక్కడ చేసేదే ఇంటర్వెన్షన్. సో మీకు ప్రొసీజర్ కూడా మేము చూపిస్తాము. అండ్ వాళ్ళకి అన్నీ తెలిసినప్పుడు పేషెంట్ హ్యాపీగా వచ్చి చేయించుకొని వెళ్ళిపోతారు. అండ్ మాకు రిఫరల్స్ వాళ్ళు ఆ ఊరు నుంచి వస్తున్నారంటే తాళం వేసి అటుపక్కోళ్ళకి, ఇటుపక్కోళ్ళకి చెప్పొస్తారు మేడం. తగ్గినా 10 మందికి చెప్తారు. తగ్గకపోయినా 10 మందికి చెప్తారు. సో మాకు వచ్చేవన్నీ కూడా రిఫరల్స్ మేడం. సో కాబట్టి పేషెంట్స్ ఆర్ హ్యాపీ. సో ఇప్పటి వరకు ఏదైనా పేషెంట్ తగ్గకుండా ఉందా? మేడం ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మీకు డాక్టర్లు లేక మా దగ్గరికి రారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వదిలేసి ఇక్కడికి వస్తున్నారంటే పేషెంట్ ఒక నమ్మకంతో వస్తాడు. అండ్ ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. తగ్గుతుంది, తగ్గదు. తగ్గదు. సో
తగ్గితే వాళ్ళకి జీవితంలో ఒక పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళ స్పైన్ కంటే విలువైంది ఏది ఉండదు మేడం. 2 తగ్గలేదనుకోండి, మళ్ళీ ప్రపంచంలో డాక్టర్ హెల్ప్ చేయాలి. మీ అంతట మీరు చేసుకునే పని కాదు. అవును. ఈ 4 గోడల మధ్య అవ్వకపోతే అది పొటెన్షియల్ టు సర్జరీ కేస్ అవుతుంది కానీ, మళ్ళీ రేపటి రోజున గాబాపెంటిన్‌లు, ప్రెగాబలిన్‌లు, రాసుకోవడాలు, పూసుకోవడాలు, మసాజ్‌లు ఎలాగా ఉంటాయి. అవి సో, ఇక్కడ లైఫ్ టైమ్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అవుతూనే ఉంటాయి. సో, ఇక్కడికొచ్చే వాళ్ళు చేసేది ఇంటర్వెన్షన్. తగ్గలేదనుకోండి, మళ్ళీ ఇక్కడ డే 1 ఓపీ అంటే కన్సల్టేషన్ ఫీజు కన్సల్టేషనే లేనప్పుడు, ఇంకిక్కడికి పిలిపిచ్చడం, మళ్ళీ రివ్యూ ఫీజ్ అంటాం. ఓన్లీ 15 డేస్ వ్యాలిడ్ అన్న కాన్సెప్ట్‌లు కాదు మేడం. హ్మ్. ఈవెన్ 4 మంత్స్ తర్వాత పేషెంట్ మాకు ఫోన్ చేసినా కూడా వి ట్రావెల్ విత్ పీపుల్. ఎక్సర్‌సైజ్ అడ్జస్ట్ చేయాలా, మళ్ళీ ప్రొసీజర్ రిపీట్ చేయాలంటే వి డోంట్ చార్జ్ దెమ్ ఎ సింగిల్ రూపీ. వాళ్ళు ఎన్ని సార్లు వచ్చినా కూడా ఇక్కడ తగ్గేంత వరకు కష్టపడతాము. బట్ బియాండ్ మా స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ దాటిందంటే అది సర్జికల్ కేసెసే అవుతాయన్నమాట. హ్మ్. అండ్ మాకొచ్చేవన్నీ కూడా మేడం చిన్న నొప్పికి తోసేసుకుంటూ ఎగబడిపోయి నాకు చేయండి అని చెప్పి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు మేడం. వీళ్ళన్నీ ట్రై చేసేసాక ఇక్కడ దాకా వస్తున్నారు. అలాంటిది ఇక్కడ మాకొచ్చేవే ఛాలెంజింగ్ కేసెస్ ఉంటే వాటిలో సక్సెస్ తెచ్చుకుంటున్నాం మేడం. సో మీరు చెప్పారు కదా, మీ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వెన్షన్ ప్రాసెస్ అని. అంటే ఇది ఎలా ఉంటుంది? అంటే ఎట్లా డయాగ్నోస్ గాని ఎట్లా చేస్తారు? డయాగ్నోసిస్ నేను చెప్పినట్టు జస్ట్ ఒక సింపుల్ ఎంఆర్ఐ తీసుకుంటే సరిపోతుంది మ్యామ్. హ్మ్. అసలు మేము చెయ్యొచ్చా? వీళ్ళ అసలు సిట్యుయేషన్ ఎలా ఉంది? ఎంత క్రిటికల్‌గా ఉంది? అంత ఇన్ఫర్మేషన్ మీకు ఎంఆర్ఐలో తెలిసిపోతుంది. కరెక్ట్. ఎప్పుడైనా వస్తే ఇక్కడ 45 నిమిషాలు అంటే సినిమా చూసిన దానికంటే తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది. సంవత్సరాల తరబడి ఉండే పెయిన్‌ని 45 మినిట్స్ కదలుకుంటే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుంది మ్యామ్. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు సింపుల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తాను చూడండి. డిస్క్ బయటకొచ్చి ఊరికే నరాలు ఇరిటేట్ చేస్తుంటే కొన్ని పొజిషన్స్‌లో ఉంగినప్పుడో లేకపోతే పడుకున్నప్పుడో నొప్పి రావడము, మళ్ళీ అది రిలీజ్ అయినప్పుడు కొంచెం హాయి కలగడం కొన్ని పొజిషన్స్ లాంటివి ఉంటాయన్నమాట. ఊరికే కాన్స్టెంట్ ఇరిటేషన్ వల్ల లోపలంతా వాపు ఉంటుంది, ఇన్ఫ్లమేషన్. Hmm. సో అది మాకు ఎంఆర్ఐ రిపోర్ట్‌లో చూస్తే ఎన్ని డిస్కులు బయటకొచ్చాయి, అసలు స్పైనల్ కెనాల్ ఎంత కంప్రెస్ అయిందనేది తెలిసిపోతుంది. అక్కడ దాకా లేజర్ వేసుకొని ఒక నీడిల్ తీసుకెళ్తారు మ్యామ్. ఓకే. L3, L4, L5, S1 దగ్గరైనా లేకపోతే మీకు C3, C4, C5, C6 ఎక్కడైనా మీకు ఎక్కడ డిస్క్ బల్జ్ అక్కడ దాకా వాపు తగ్గించడం కోసం ఒక నీడిల్ తీసుకెళ్తారు. హ్మ్. ఈ నీడిల్ కొంచెం లోపలికెళ్తే సిఎం అనే మెషిన్ ఎక్స్‌రే కొడుతుంది. హ్మ్. ఇంకొంచెం లోపలికెళ్తే ఇంకొక ఎక్స్‌రే కొడుతుంది. అలా ప్రిసైజ్‌గా అంత లోపలికి వెళ్తారు మేడం. హ్మ్. అండ్ అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ 3 ml, 5 ml పంపిస్తారు కొన్ని చుక్కలు అనుకోండి. హ్మ్. అట్లా మీకు లోపల వాపు తగ్గితే 2 థింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మ్యామ్ ఈ ప్రొసీజర్ నుంచి. ఒకటి సింప్టమాటిక్ రిలీఫ్ అంటే చేతుల వైపు పాకే నొప్పి, కళ్ళు తిరగడాలు, హ్మ్. మెడ నుంచి చేతి వైపు రేడియేట్ అయ్యే పెయిన్, నడుం నుంచి కాళ్ళ వైపు రేడియేట్ అయ్యే ఆఫ్టర్ ద పెయిన్. ట్రీట్మెంట్ అంటే ఆఫ్టర్ ద నీడిల్. నీడిల్ Hmm. ట్రీట్మెంట్. అంటే నీడిల్ అంటే మరి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పైనుంచి టక్కని చేసేది కాదు మేడం. చాలా స్కిల్‌తో పాటు చేసేది. అండ్ ఇక్కడ స్పైన్‌ని ముట్టుకోరు. స్పైన్ మీద ఏమైనా చేయాల్సింటే సర్జరీ అవుతుంది. ఇదంతా నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్. అండ్ ఆ కేవలం వాపున్న ప్రదేశానికి వెళ్ళి ఆ వాపుని మాత్రమే క్లియర్ చేస్తారు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ యూజ్ చేసి. దాని తర్వాత పేషెంట్‌కి సింప్టమ్స్ తగ్గుతాయి. ఆ డిస్క్‌కి నరానికి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది మేడం. అక్కడి నుంచి కొంచెం చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చెప్తారు ఇక్కడ. అండ్ దానివల్ల కండరాలు బలపడతాయి. సో ఫ్యూచర్‌లో ఈ డిస్క్ మిల్లీమీటర్ బల్జ్ రాకుండా మీరు చూసుకోవాలి మేడం. అంటే బరువు ఉంటే తగ్గడానికి ఇక్కడ డైటీషియన్స్ హెల్ప్ చేస్తారు. ఓకే. అండ్ మీకు పోస్చర్ మెయింటైన్ చేయడం కోసం, ఎక్సర్సైజ్ కోసం మీకు వరల్డ్ క్లాస్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్‌లు ఇక్కడ ఉంటారు మేడం. అలా ఒక పద్ధతి ప్రకారము డాక్టర్, డైటీషియన్, ట్రైనర్, ఫిజియోథెరపిస్ట్ నలుగురు కలిసి పనిచేసి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తారు మేడం. నాట్ జస్ట్ ట్రీట్మెంట్ మేము కాకపోతే 100 మంది చేస్తారు. అవును. సో వీళ్ళతో మేము ట్రావెల్ చేస్తాం. త్రూఅవుట్ ద జర్నీ అంటే ఆ పెయిన్ రిలీఫ్ జర్నీ అంతా. ఇట్ ఈస్ అ జర్నీ. ఎందుకంటే రాత్రి 11కి నొప్పొచ్చిందనుకోండి, వీళ్ళు ఎక్కడికి ఫోన్ చేస్తారు? ఇక్కడ మా దగ్గర ఎవరు కూడా డాక్టర్లు ఫోన్ చేసి, "సార్ మరి మీరు ఎలా ఉన్నారు? మా హాస్పిటల్ నుంచి వెళ్లారు కదా" అని ఎవరు ఫోన్ చేయరు మ్యామ్. ఇక్కడ ఫోన్ చేస్తారు, ఫాలో అప్ చేస్తారు. అండ్ వాళ్ళకైనా అవసరమైతే డాక్టర్‌తో మాట్లాడిస్తారు. మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడమా, ఎక్సర్సైజ్ అడ్జస్ట్ చేయడమా, ఎంతో అవసరమైతే కానీ పేషెంట్ ఇంత దూరం పిలిపించి మళ్ళీ ప్రొసీజర్ రిపీట్ చేయాలన్నా ఇంకా చాలా ఇంటర్వెన్షన్స్ ఉంటాయి మేడం. డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేస్తారు. హ్మ్. చాలా చేస్తారు ఇక్కడ. ఇంకా ఏం చేయాలన్నా ఇక్కడ వి డోంట్ చార్జ్ పీపుల్ మ్యామ్. వాళ్ళు తగ్గించడం కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం మ్యామ్. ఓకే. సో మరి ఈ ప్రొసీజర్ అంతా అయిపోయాక ఎంత టైం పడతది ఆ పెయిన్ రిలీఫ్ రావడానికి? అంటే కొన్ని అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏముందా? రీబౌన్స్ అయ్యి, రీబ్యాక్ అయ్యి అట్లా? లేదు మేడం. మాకు చాలా మంది అడిగే క్వెషన్ ఎన్ని సంవత్సరాలు వస్తుందండి అని. హ్మ్. బేసిక్‌గా పేషెంట్ దీన్ని సక్సెస్ చేస్తాడు మేడం. కావాల్సిన జాగ్రత్తలన్నీ ఇక్కడ చెప్తాం. ఒకసారి అంటూ డిస్క్‌కి నరానికి మధ్యలో గ్యాప్ ఏర్పడ్డాక వీళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్‌లు ఇంట్లో చేసుకుంటే రోజుకో 10, 15 నిమిషాలు పక్కన పెట్టి ఎక్సర్సైజ్ చేసుకుంటే కండరాలు బలంగా ఉంటాయి మేడం. అండ్ బరువు ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట ఉందనుకోండి మేడం. అసలుకైతే మనిషి అనేవాడు ముందుకు పడిపోవాలి పొట్టని. హ్మ్. కానీ మీ స్పైన్ అనేది నిటారుగా నుంచోపెట్టి రాత్రి పగళ్ళు పనిచేస్తూ ఉంటుంది ముందుకు పడిపోకుండా. అలాంటప్పుడు డిస్క్ బల్జ్‌లే అవుతాయి కదా మేడం. అండ్ పోస్చర్ అంటే ఇయర్స్, షోల్డర్స్, హిప్స్ అంటే మీ చెవులు, మీ భుజాలు, మీ తుంటి ఒక అలైన్‌మెంట్‌లో ఉంటాయి మ్యామ్. పడుకున్న ఇయర్స్, షోల్డర్స్, హిప్స్ అనేవి స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి. మీరు ఒంగున్న చాలా మంది నడుం దగ్గర ఒంగుని బరువులు ఎత్తుతుంటారు. అలాంటప్పుడు డిస్క్ అనేది కదులుతూ ఉంటుంది మ్యామ్. ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరైనా కాళ్ళతో బరువులు ఎత్తాలన్నమాట. అది ఇక్కడ మేము అన్ని చెప్తాం వాళ్ళకి. చూపిస్తే కష్టమవుతుంది కానీ వాళ్ళకి అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి పంపిస్తాం మేడం. సో త్రూఅవుట్ ద గైడెన్స్, అడ్వైస్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ గాని, బిఫోర్ ద ట్రీట్మెంట్, డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ యూ విల్ బి త్రూఅవుట్ ద జర్నీ అని చెప్పొచ్చు. వి ట్రావెల్ విత్ పీపుల్ మ్యామ్. యాస్ ఐ సెడ్ వి డూ దిస్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్.
ఓకే, అంటే మాకు ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఇండియాలోనే నెంబర్ 1 కింద నిలబెట్టాలని అనుకుంటాం మేడం. సర్వీసెస్ చాలా మంది ఉంటారు, చాలా మంది ఇస్తారు. ఇక్కడ వి బిల్డ్ రిలేషన్‌షిప్స్ వీళ్ళకి బాగుంటాయి మేడం. ఇప్పుడు గివెన్ ది లైఫ్ స్టైల్ అండ్ ఆల్ 100 మందికి డిస్క్ బల్జులు ఉంటాయి. అండ్ అందరూ రెవెన్యూనే తీసుకొస్తారు. మీరు కట్టిన రూపాయికి విలువ తీసుకొచ్చి డిగ్నిటీ తీసుకొస్తే మేడం, మీరు ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొన్నా, మీరు స్పైన్ ప్రొసీజర్ పెట్టుకున్న పీపుల్ ఆర్ హ్యాపీ. తగ్గకపోతేనే అరే ఇంత దూరం వెళ్ళాము తగ్గలేదనే పేరు వస్తుంది. అందుకని వి బిల్డ్ రిలేషన్‌షిప్. వాళ్ళు తగ్గితే ఊర్లో 10 మందికి చెప్తారు. మాకు కొంతమంది కువైట్ నుంచి ఫ్లై అవుతారు. వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఫ్లై అవుతారు మ్యామ్. ఎందుకంటే ప్రపంచంలో పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఫిజియోథెరపీతో ఆప్షన్ ఉండదు. ఇక్కడ చేసేది ఇంటర్వెన్షన్. చాలా మందికి ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయని అవేర్నెస్ కూడా లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా ఎవరో కూర్చొని వెన్నుపూసని ఊహించుకుంటుంటారు మేడం. రైట్. సో సమ్వేర్ యాజ్ అ హ్యూమన్ వి ఫీల్ బ్యాడ్, బట్ ప్రపంచంలో అందరినీ అయితే హెల్ప్ చేయలేం కదా మేడం. సో అట్లాగే ఈ వీడియో రీచ్ అయ్యి మాకు చాలా మంది వస్తారు, వాళ్ళకి బాగుంటే 10 మందిని తీసుకొస్తుంటారు. వెల్ సెడ్. అండ్ వన్ మోర్ మిస్కన్సెప్షన్ ఇందులో ఏముంది అంటే లైక్ ఏదైనా బ్యాక్ పెయిన్ కానీ లైక్ షోల్డర్ పెయిన్ కానీ ఏదైనా స్పైన్ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకోండి, ఈ డెఫిషియన్సీ ఉంది ఆ డెఫిషియన్సీ ఉంది అని అంటారు. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ ఇది అంటే ఇట్లా ప్రొసీజర్ కంటిన్యూ చేసుకోవడం బెటరే అంటారా? మేడం నేను మీకు అదే చెప్తున్నాను. అంటే ఐ షుడెంట్ బి కమెంటింగ్ ఆన్ అదర్ ప్రాక్టీసెస్. వి రెస్పెక్ట్ ఆల్ ప్రాక్టీసెస్. కానీ ప్రాబ్లం ఏంటంటే పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ ఉంటుంది విత్ కన్సల్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ నిండా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంఆర్ఐలు ఎక్స్రేలు ఇన్ఫర్మేషన్, డాక్టర్ కన్సల్టేషన్ ఇన్ఫర్మేషన్, మా ఫోన్ కాల్స్ ఈ వీడియోలు ఇన్ఫర్మేషన్. ఇంత ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేశాక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది పరిష్కారం కోసం, నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మా దగ్గర డాక్టర్లు ఫిజియోథెరపిస్టులు ఫోన్లో మాట్లాడేస్తారు అండ్ డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు. చాలా క్వాలిఫైడ్ పీపుల్. వీళ్ళు జస్ట్ నెంబర్కి మాకు వాట్సాప్లో రిపోర్ట్స్ పెట్టేస్తే వీళ్ళకి అన్ని వివరంగా చెప్తాం. ప్రాబ్లం ఏంటి, ఎంత సీరియస్గా ఉంది, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అవసరమైతే అన్ని ఫోన్లో చెప్పాక ఎవరి టైంకి వాళ్ళు వస్తుంది 45 నిమిషాల్లో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అంటే ఒక 45 మినిట్స్ బ్యాక్ మీరు ఎంత పెయిన్ సఫర్తో వచ్చారో 45 మినిట్స్ తర్వాత అంత రిలీఫ్కి వెళ్ళిపోవచ్చు. అంతే కదా మేడం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ 40, ఇది మోర్ అబౌట్ కన్వీనియన్స్. వాళ్ళు ఆల్రెడీ నొప్పుల్లో ఉంటారు. నొప్పుల్లో ఉన్నోళ్ళు బస్సులు పట్టుకొని ఈ ట్రాఫిక్లో పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ వెయిటింగ్ పీరియడ్ అని కూర్చోడాలు. సో ఇవన్నీ కూడా అంటే జనాలు భూమి మీద కూర్చొని చంద్రమండలం మీదకి రాకెట్లు వేస్తున్నారు మేడం. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడితే ఇంటికి వస్తుంటాయి ఫుడ్. ఇంకా పాతకాలం 80లో లాగా మనం కూర్చొని ఆ డాక్టర్తో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే బ్యారియర్ తీసేసాం మేడం. సో ఏదైనా పేషెంట్ సొల్యూషన్ కోసం వస్తారు. ఇక్కడ ఓపీ లేదు. ఇప్పుడు ఇంతసేపు యాక్చువల్లీ టెక్నికల్ చెప్పాలంటే ఇది కన్సల్టేషన్ అవుతుంది కూడా. ఈ జస్ట్ ఈ వీడియోనే కన్సల్టేషన్ అవుతుంది. అవేర్నెస్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ అన్నట్టు. యా అంటే మీకు ఇన్ఫర్మేషనే కరెన్సీ మేడం. ఈ జనరేషన్లో మీకు ఫ్రీగా దొరికేది ఏంటంటే అడ్వైజ్. మీకు వాటర్ బాటిల్ కూడా ఫ్రీగా ఇవ్వరు, కానీ ప్రతి ఒక్కరు ఇచ్చేదంటే ఉచిత సలహా. ఒకళ్ళు యోగాసనాలు ఏమంటారు, ఒకళ్ళు ఏదో తినమంటారు, ఆయుర్వేదం వాడమంటారు, ఒకరు హోమియోలో ఇది చేయండి అది చేయండి అంటారు. నాకు తెలీదు అనే మాట వినపడదు మేడం. సో వీళ్ళు అలాగా చాలా దూరం వెళ్తారు మేడం. పొటెన్షియల్ గా సర్జరీ కేసెస్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఓకే. సో ప్రస్తుతం ఎవరైతే ఈ పెయిన్ తో సఫర్ అవుతున్నారో లేకపోతే ఆల్రెడీ చిన్న చిన్న సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యో వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? అంటే మీ ప్రికాషన్ కానీ ప్రివెన్షన్ కానీ ఎట్లా ఉంది, ఏమన్నా అడ్వైస్ ఇస్తారా? ప్రాబ్లం ఏంటంటే ప్రివెన్షన్ చెప్పడానికి చాలా చిన్న వర్డ్ మేడం. వీళ్ళందరికీ తెలిసింది ఏంటంటే టైంకి పడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, న్యూట్రిషియస్గా తినాలి, స్ట్రెస్ ఉంచుకోకూడదు. కొత్తగా నేను వచ్చి ప్రివెన్షన్ గురించి చెప్పినా వీళ్ళు చేయలేరు. వీళ్ళ చేత చేయించే వాళ్ళు కావాలి. మా దగ్గర బరువు తగ్గాలన్నా డైటీషియన్స్ కూడా మొక్కుబడిగా కూర్చొని రాత్రి 2 రోటీలు ఇంత బ్రౌన్ రైస్ ఇచ్చి ఏదో తినమని చెప్పరు మేడం. బరువు ఉంటే తగ్గడానికి ఇక్కడ హెల్ప్ చేస్తారు. వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కేవలం స్పైనల్ కెనాల్ స్టెనోసిస్లో ఉంటారు ఇక్కడ ఎక్సర్సైజ్కి. అంతేకాని ఏదో ఎవరిని పడితే వాళ్ళని యూజ్ చేయం మేడం ఎక్సర్సైజ్కి. ప్రివెన్షన్ అంటే నిజంగా ప్రివెన్షన్లో వరల్డ్ క్లాస్ సర్వీసెస్ ఇక్కడ ఇస్తారు మేడం. అండ్ ఇంకోటి చెప్తాను చూడండి ఫైనల్గా, డాక్టర్, డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, ట్రైనర్ కలిసి ఎందుకు పనిచేస్తారంటే వీళ్ళలో ఒకళ్ళు ఫెయిల్ అయితే ఇంకో 3 ఫెయిల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పోస్టర్ సరిగ్గా లేదనుకోండి మేడం, ఓకే, మళ్ళీ డిస్క్ బల్జ్ నొప్పి వస్తే అదే డాక్టర్ సరిగ్గా ట్రీట్ చేయలేదంటారు. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు బ్లేమ్ సంథింగ్. ఎందుకంటే ఈ రోజు వీళ్ళకి జ్వరం వచ్చినా కూడా ఈ ప్రొసీజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకుంటారు. కన్సూమర్స్ రకరకాలుగా ఉంటారు. సో ఇక్కడ పేషెంట్ తప్పు చేసినా కూడా మేమే బర్డెన్ తీసుకొని మళ్ళీ ఏమైనా చేయాలన్నా కూడా చేస్తాం మేడం. కొంతమందికి వీళ్ళకి ఎంత ప్రికాషన్స్ చెప్పినా, మా దగ్గర ఒక క్లాసిక్ కేసు వచ్చింది, మీకు చెప్తాను చూడండి ఎలా ఉంటుందంటే కేసెస్. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక అతను ఆల్మోస్ట్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ సర్జరీ రూమ్ నుంచి ఎవరో చెప్తే వచ్చాడు. డబ్బులు కట్టేసి అక్కడ పడుకున్న వ్యక్తి ఒక అతను లాస్ట్ మినిట్ లో తెలిసి వచ్చాడు. ఫోన్ కాల్లో కూడా నాకు తగ్గుతుందా, ఎందుకంటే ఎక్కడ తిరిగే సలిసిపోయినాడు. అతన్ని ట్రై చేయని థింగ్ ఏం లేదు. ఇక్కడ తగ్గాక కూడా అతను టెస్ట్ చేస్తున్న నమ్మకం కుదరలేదు అతనికి. అంటే నాకు నిజంగా తగ్గిందా లేదని 5 కిలోమీటర్స్ వాక్ వెళ్ళి మాకు ఫోన్ చేశాడు. సార్ నిజంగానే పనిచేసింది, 5 కిలోమీటర్లు నడిచాను. ఐ సెడ్ మీరు డాక్టర్ని ఛాలెంజ్ చేయడం కాదు చేసేది, మీరు చేసుకునే సహాయం. డాక్టర్ని ఛాలెంజ్ చేస్తే ఏమొస్తుందండి? సో అట్లా పేషెంట్స్ రకరకాల కన్సూమర్స్ వస్తారు. ఇంకొంతమంది ఉంటారు డిస్క్ బల్జ్తో చాలా నొప్పి వస్తుంది అంటారు. 2 days ఆగి మా హస్బెండ్ వచ్చాక వస్తానంటారు.
మేము బియాండ్ అ సర్టెన్ పాయింట్ పుష్ అయ్యాం మేడం. మీరు ఏమన్నారంటే ప్రివెన్షన్ అనే దాంట్లో ఇప్పుడే రండి, అర్జెంట్ అండి, మంచిదండి, చేయించుకుంటే ఎమర్జెన్సీ ఇప్పుడు ఇంత అట్లా అని చెప్పినా కూడా ఇక్కడ ఏదో ఠాగూర్ సినిమాలో లాగా సేల్స్ చేసినట్టు లేకపోతే పుష్ చేసినట్టు ఉంది ఏదో కాబట్టి ఒక బిజినెస్ లాగా చూస్తున్నారేమో అని చూస్తా. ఆలోచిస్తారు. సో అందుకని మేము సర్టెన్ దాటి మేము చెప్పం, మీ విలువ ఉంటే ఇక్కడికి రమ్మని చెప్తాం మేడం. అండ్ ఈవిడ మీరు నమ్మరు, రాత్రంతా వందల ఫోన్ కాల్స్ వస్తాయన్నమాట. నాకు అర్థమైపోతుంది సినారియో, ఇక్కడ వీళ్ళకి ఏదో ఎమర్జెన్సీ అయిందని చెప్పేసి. దిస్ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్. అంటే అంబులెన్స్ జనాలు పడిపోవడానికి కాన్సెప్ట్లు కాదు. మేము 5:30కి కట్టేస్తాం. సో నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఏ మాత్రం కొంచెం బాగున్న సిచ్యువేషన్స్లో చేయించుకుంటే నిజంగా మీరు చెప్పినట్టు ఆ ప్రివెన్షన్ అనే పదానికి అర్థం ఉంటుంది. అట్లా మీకు డిస్క్ బల్జ్ అని కనిపించింది అనుకోండి, ఎన్ని సంవత్సరాలు కప్పిపుచ్చుకుంటారు? సో వస్తే వీళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఎప్పటికైనా మేడం మీకు ఇంకో విషయం చెప్తాను, సొల్యూషన్ ఈ 4 గోడల మధ్య ఉంటుంది. కానీ ఇక్కడికి రావాలంటే వాళ్ళకి అంత మోటివేషన్, వాళ్ళకి అంత ఇన్సెంటివ్ దొరికి అంత పెయిన్లో ఉంటే మాత్రమే వస్తున్నారు తప్పితే ముందు ప్రివెన్షన్ మీద చూడట్లేదు. అంటే అరే ఇగ్నోర్ చేస్తున్నారు. ద ఇగ్నోరెన్స్ ఇస్ దాని వల్లనే ఇదంతా ప్రాబ్లమాటిక్. లాస్ట్ వరకు తెగేదాకా అలా అవుతున్నారు అంటారు కదా, అట్లే అవుతుంది. అంతే మేడం. అంటే కన్సూమర్ కూడా ఆలోచించాల్సింది, ఇప్పుడు మీకు నడుము నొప్పి ఉందనుకోండి మేడం, మీరు పెట్టుకునే వడ్డానాలకు విలువ ఎక్కడ? కాలు నొప్పి ఉందనుకోండి, మీరు ఫ్యాన్సీ కార్ నుంచి దిగితే ఉపయోగం ఎక్కడ? Correct. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. హెల్త్ ఈస్ ద రియల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఎంత హెల్తీగా ఉన్నామో అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ గా ఉన్నామని చెప్పొచ్చు. ట్రూ మ్యామ్. ఎస్పెషల్లీ స్పైన్. మనిషి కూర్చున్నా, కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా, పడుకున్నా కూడా స్పైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో లాస్ట్‌లీ అంటే వేరే పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్నే అప్రోచ్ అవుతున్నారు. అంటే వాట్ వాస్ దట్ థింగ్ దట్ హెల్ప్డ్ ఇన్ సక్సెస్‌ఫుల్‌గా ఇంత సక్సెస్‌ఫుల్? దిస్ క్లినిక్ ఈజ్ రన్ ఆన్ ఎంపతి. ఎంపతి అంటే సానుభూతిని కూడా కాదు, తెలుగులో నాకు ఎలా చెప్పాలో తెలియదు, విలువలతో చేస్తాం మేడం. ఎంపథెటిక్. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ తిరిగి అలిసిపోయి ఇక్కడ ఫోన్ చేస్తారు. ఇక్కడ కూడా పేషెంట్ మీ డే 1 ఓపీ వద్దనుకుంటే అసలు పేషెంటే రాకపోతే కన్సల్టేషన్ అసలు క్లినిక్ ఎలా రన్ అవుతుంది? ఒక డాక్టర్కి పేషెంట్ అసలు వద్దంటే ఓపీ లేకుండా అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వార్ మూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మాకు దీంట్లో సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఓపీ లేకుండా ఒక హాస్పిటల్ రన్ అవుతుంది మేడం. మేము అన్ని కాస్ట్‌తో సహా పేషెంట్ చెప్పినప్పుడు ఇంట్లో కాళ్ళ మీద కాలు వేసుకుని డెసిషన్స్ తీసుకుంటారు. నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. వాళ్ళ కాస్ట్ నచ్చకపోతే డాక్టర్ షాపింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అన్నీ చెప్పేసినప్పుడు ఇక్కడ విలువైన సర్వీసెస్ ఉందనుకున్న వాళ్ళు వస్తారు. 45 నిమిషాలతో వాళ్ళకి పరిష్కారం తెలుతారు. వాళ్ళు జనాలు తీసుకొస్తే దిస్ క్లినిక్ ప్యూర్లీ రన్స్ ఆన్ సక్సెస్. అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళకి పెద్ద పెద్ద పేర్లు చెప్తారు మేడం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ చెప్తారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద హాస్పిటల్స్ అయినా ప్రస్తుతానికి మీకున్న కండిషన్లో మందులే రాయాలి. సర్జరీ అయితే ఇప్పుడు చేయరు, వీళ్ళు చేయించుకోరు. పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్లే ఇస్తారు. సో అట్లాగా తిరిగి అలిసిపోయి మా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మేము జనాలు కూర్చొని మళ్ళీ అదే కన్సల్టేషన్ తీసుకుని మీ ప్రాబ్లమా, మళ్ళీ కొత్త ఎంఆర్ఐ తీసి మళ్ళీ కొత్తగా ఓపీ అని చెప్తే జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతారు మేడం. అందుకే అన్ని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసినప్పుడు వి క్రియేటెడ్ ఇండియాస్ యూనిక్ మోడల్ వేర్ హెల్త్ కేర్ సిస్టమ్ ని ఛాలెంజ్ చేసాం మేడం మేము. వండర్ఫుల్ అండి. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. ఇట్లే మీ సర్వీసెస్ ఇంకా చాలా ఎక్స్పాండ్ అయ్యి ఇంకా చాలా మందికి రిలీఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. సేమ్ హియర్, ఐ ఎంజాయ్డ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ మ్యామ్.